హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసి చూపించబోతున్నా. 1/2 కిలో చికెన్ తీసుకున్న, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు కూడా తీసుకున్నాను. ఇవి చికెన్లోకి వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను బిర్యానీ మసాలా, 1/2 స్పూను గరం మసాలా తీసుకున్నాను. ఇది కూడా ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు కూడా తీసుకున్నాను. పెరుగు కూడా వేసుకున్న తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే బాగుంటుందండి. ఇది కూడా వేసేసుకొని చికెన్ అంతటికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసేసుకొని దీన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి. కుక్కర్లోకి నేను 3 స్పూన్లు నూనె వేసుకున్నాను. 2 స్పూన్లు ఫుల్గా నెయ్యి వేసుకున్నాను. ఇక్కడ చూడండి, 3 యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, 1/2 ఇంచు చెక్క, 4 లవంగాలు, 1/2 స్పూను షాజీరా, స్టార్ పువ్వు ఒకటి, స్టోన్ ఫ్లవర్ ఒకటండి, అలాగే ఒక బిర్యానీ ఆకు. ఇవన్నీ కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 2 పెద్దవి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసమే నేను 1/4 స్పూను సాల్ట్, 1/4 స్పూను పసుపు వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఇవి యాడ్ చేసుకున్నాం కదా. అలాగే ఇంకొక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని చక్కగా వీటిని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న నీరంతా ఇంకిపోయి చూడండి, నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 పెద్ద టమాటా నేను ప్యూరీలా చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. చూడండి, టమాటో ప్యూరీలో ఉన్న నీరు కూడా అంతా ఇంకిపోయి చక్కగా నూనె అయితే పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత అంతా చక్కగా కలుపుకొని ఇప్పుడే కుక్కర్ మూత అయితే ఏం పెట్టుకోకూడదండి. నార్మల్ మూత ఏదో ఒకటి పెట్టుకొని ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చి ఇంకిపోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 గంట ముందు మాత్రమే బియ్యం కడుక్కుంటున్నానండి. ఎందుకంటే మనం చేసేది కుక్కర్లోనే కాబట్టి ఎక్కువ అయితే నానాల్సిన అవసరం ఉండదు. బియ్యము 3 సార్లు చక్కగా బాస్మతి బియ్యాన్ని కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, చికెన్లో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చి ఇంకిపోయి ఈ విధంగా నూనె అయితే పైకి తేలాలి. అప్పుడు మాత్రమే దేనికైనా మంచి రుచి అనేది వస్తుంది. అది కూర అయినా ఏదైనా కూడా చక్కగా చూడండి, చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. దీనిలోకి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల నీళ్ళు అయితే ఎసరు పోసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడే ఇందులో ఉప్పు అనేది సరిపడగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలండి. చూడండి, ఎసరు అయితే కాగిపోతుంది. నేను వేసిన ఉప్పు అయితే నాకు కరెక్ట్గానే అనిపించింది. ఇప్పుడు ఈ ఎసరులోకి బియ్యం కూడా వేసేసుకొని గరిటెతో నెమ్మదిగా కలుపుకోవాలండి. ఎందుకంటే బియ్యం విరిగిపోతే ముద్దలాగా అనిపిస్తుంది. 2 విజిల్స్ వస్తే చాలండి. మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 1/2 గంట అలానే వదిలేసి 1/2 గంట తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసి చూడండి. వేడివేడిగా ఉన్నది సర్వ్ చేసుకుంటే ముద్దలాగా అనిపిస్తుందండి. అలా కాకుండా కొంచెం చల్లారనిస్తే ఈ బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ బాగా ఉడికి అసలు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి అయితే చాలా బాగా పట్టినాయి. చల్లారిన తర్వాత అయితే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ. ఇలా ఉన్నప్పుడే చక్కగా అందరికీ సర్వ్ చేసేసుకోవచ్చండి. దీనిలోకి అయితే చక్రాల్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, అలాగే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఎంత వంట రాని వాళ్ళైనా ఈ వీడియో చూసి ఈజీగా అయితే బిర్యానీ ట్రై చేయొచ్చండి. చాలా చక్కగా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.